మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే ఏఐసిసి అధ్యక్షురాలు అల్కలాంబ సునీతారావుకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల కాలంలో అంటే ఈ నెల 14న మహేష్ కుమార్ గౌడ్పై కూడా అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిపై కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను ఏఐసిసి మహిళా కాంగ్రెస్ మాత్రం సీరియస్గా తీసుకుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్లో ఉండాలంటే రెడ్డి కానీ గౌడ్ కానీ ఉండాలి అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. సో ఈ నేపథ్యంలో కూడా ఆ రెడ్డి కానీ గౌడు ఉంటేనే పదవులు వస్తాయంటూ కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర పార్టీలో దుమారం రేపినాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా దీంతోపాటు ఆమె పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే ఛాంబర్ ముందు కూడా మహిళా కాంగ్రెస్ నేతలతో ఆందోళన చేపట్టింది, నిరసన కార్యక్రమం కూడా చేపట్టింది. సో ఈ క్రమంలో కూడా ఈ మీడియా ముందు మాట్లాడుతూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్పై కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా దీన్ని సీరియస్గా తీసుకుంటున్నట్లు కూడా అంటే సునీతారావు వ్యాఖ్యలు ప్రవర్తన పార్టీ సీరియస్గా తీసుకుంటున్నట్టు కూడా నోటీసులో ఏఐసిసి అధ్యక్షురాలు అల్కలాంబ పేర్కొంది. ఈ నేపథ్యంలో కూడా వారం రోజుల్లో ఈ నోటీసులకు సమాధానం చెప్పాలి, నీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు అంటూ కూడా ఆ నోటీసుల్లో అయితే పేర్కొన్న పరిస్థితుంది. అయితే అంటే ఇటీవల కాలంలో కూడా సునీతారావు పార్టీలో సునీతారావుకు సంబంధించిన వ్యవహార శైలి మాత్రం కొంచెం పార్టీకి ఇబ్బందికి గురి చేస్తుందంటూ కూడా ఇప్పటికే పార్టీ పరిగణించింది. సో ఈ నేపథ్యంలో కూడా వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి సునీతారావుపై కూడా ఖచ్చితంగా అంటే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్పై సునీతారావు చేసినటువంటి వ్యాఖ్యలను సీరియస్గా తీసుకొని సునీతారావుని పార్టీ నుండి బహిష్కరించాలంటూ కూడా ఏదైతే గోషామాల్కు సంబంధించిన కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్లో కూడా ఆందోళన చేపట్టారు. సునీతారావుని పార్టీ నుండి అంటే ఆమెపై చర్యలు తీసుకొని పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలంటూ కూడా డిమాండ్లు వెల్లువెత్తున్న నేపథ్యంలో కూడా ఆమెకు షోకాజ్ నోటీసులు అయితే ఏఐసిసి ఏదైతే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలాంబ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు సంబంధించి వారం రోజుల్లో కూడా సమాధానం చెప్పాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం దీనికి సంబంధించి అంటే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు జారీ చేసినటువంటి నోటీసులు ఇప్పుడు కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారాయి. ఎందుకంటే గతంలో కూడా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విషయంలో కూడా పార్టీ అంటే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారా నోటీసులు జారీ చేయడంతో పాటు ఆయన నోటీసులకు సమాధానం ఇవ్వకపోతే ఆయన పార్టీ నుండి కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి. మరొకవైపు తాజాగా సునీతారావు వ్యవహార శైలికి సంబంధించి కూడా సునీతారావు ఒకవేళ నోటీసులకి ఆమె సమాధానం ఇవ్వకపోయినా ఆమె ఇచ్చిన సమాధానం పార్టీకి అంటే సంతృప్తిగా లేకపోయినా సరే ఆమెపై చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో కూడా ఆమె గాంధీ భవన్ వేదికగా కూడా గతంలో ఈ ఏదైతే కార్పొరేషన్ పదవుల విషయాల్లో కూడా ఆమె తీవ్ర ఆరోపణలు కూడా చేసింది. సీఎం రేవంత్ రెడ్డిపై కూడా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీపై కూడా ఆరోపణలు చేసింది. తాజాగా ఈ నెల 14న చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ పై కూడా చేసినటువంటి వ్యాఖ్యల్ని సీరియస్గా పరిగణించి ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే పెరుగుతుంది. ఈ క్రమంలో కూడా ఆమె నోటీసులు జారీ చేయడంతో పాటు ఆమె వారం రోజుల గడువులో కూడా సమాధానం చెప్పాలని కూడా ఆ నోటీసుల్లో అల్కలాంబ పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. మరి చూడాలి సునీతారావుకు సంబంధించి ఆమెపై ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, ఆమెని పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా లేకపోతే ఆమెకి ఏమైనా పనిష్మెంట్ కింద ఏమైనా పార్టీ చర్యలు తీసుకుంటుందా అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.